ఆడిన 3 మ్యాచ్ల్లోనూ మొదటి మ్యాచ్లో ఓడిన గుజరాత్ జట్టు ఆ తర్వాత ఆడిన మ్యాచ్లో మాత్రం ముంబైని మట్టి కరిపించింది. ఇక తాజాగా బెంగళూరుని వారి సొంత గడ్డపై ఓడించి అదరగొట్టింది. ముఖ్యంగా 2 వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బెంగళూరు జట్టుని వారి హోమ్ గ్రౌండ్లో ఓడించడంతో గుజరాత్ జట్టు మంచి జోష్తో కనబడుతోంది. గుజరాత్ జట్టు అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ అదరగొట్టగా బెంగళూరు మాత్రం సొంత అభిమానుల మధ్య పేలవ ప్రదర్శనతో పరువు పోగొట్టుకుంది. గుజరాత్ బ్యాటర్ల వికెట్లు తీయలేక బెంగళూరు బౌలర్లు నానావస్థలో పడ్డారు. మొత్తానికి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుపై గుజరాత్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఇంత రసవత్తరంగా మారడానికి ముఖ్య కారణం మహ్మద్ సిరాజ్. అతడు ఈ మ్యాచ్లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మొన్న ముంబై మ్యాచ్లో 2 వికెట్లు తీసి అదరగొట్టిన సిరాజ్ ఇప్పుడు తన పాత ఫ్రాంచైజీపై నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోయి వారి గెలుపుకి అవరోధంగా మారాడు. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సిరాజ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రత్యర్థి సొంత మైదానంలో దక్కే గెలుపు ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది. బెంగళూరు లాంటి అధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుని వారి సొంత మైదానంలో ఓడించడం అంత సులభం కాదు. ఇక ఈరోజు మా జట్టు ప్రదర్శన చాలా అత్యుత్తమంగా ఉంది. ఇక నా బౌలింగ్ మా జట్టు గెలుపుకి ఎంతగానో దోహదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్కి ముందు నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను. అయితే నేను నా బౌలింగ్పై చాలా సాధన చేశాను. అది ఇప్పుడు నా ప్రదర్శన మెరుగవడానికి ఎంతగానో ఉపయోగపడింది. అయితే పంజాబ్ మ్యాచ్లో నా గణాంకాలు కొద్దిగా కలవరపెట్టిన ముంబైతో జరిగిన మ్యాచ్లో, ఈరోజు బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతంగా నేను కంబ్యాక్ ఇవ్వడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈరోజు నేను చేసిన సెలబ్రేషన్కి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. అయితే ఈరోజు నేను కొంచెం భావోద్వేగానికి గురయ్యాను. నేనిక్కడ 7 సంవత్సరాలుగా ఆడాను. నేను రొనాల్డో అభిమానిని మరియు అందుకే నేను అలా సెలబ్రేట్ చేసుకున్నాను. గతంతో పోలిస్తే నేను స్థిరంగా ఆడుతున్నాను. నా తప్పులను సరిదిద్దుకున్నాను మరియు నా ఫిట్నెస్ను కూడా పెంచుకున్నాను. జేటీ నన్ను తీసుకున్న తర్వాత నేను ఆశిష్ భయ్యాతో మాట్లాడి బౌలింగ్ మెలకువలు నేర్చుకున్నాను. అది నాకు ఈరోజు ఎంతగానో ఉపయోగపడిందని సిరాజ్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.